Students, myself Parthasarathi from Sai Medha Coaching Center, Koti, Hyderabad. మనకు ఎలక్షన్స్ కంటే ముందు టీఎస్పీఎస్సీ ద్వారా సివిల్ వాళ్ళకి అదేవిధంగా మెకానికల్ వాళ్ళకి ఎలక్ట్రికల్ వాళ్ళకి ఏఈ ఏడబ్ల్యూ సంబంధించిన నోటిఫికేషన్స్ అదేవిధంగా జూనియర్ లెక్చరర్స్ పాలిటెక్నిక్ లెక్చరర్స్ గురుకుల్ టీచర్స్ ఇలా చాలా ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అయ్యాయి. కాకపోతే ఎలక్షన్ కోడ్ రావటం తర్వాత గవర్నమెంట్ మారడం వల్ల వాటికి సంబంధించిన ఉద్యోగాల నియామకాలను ఎక్కడ రాలేదు. అయితే రీసెంట్గా రేవంత్ రెడ్డి గవర్నమెంట్ రావడం, ఆ గవర్నమెంట్ వచ్చాక ఒక జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయడం, వాళ్ళ మేనిఫెస్టో ప్రకారం సుమారుగా 2 లక్షల ఉద్యోగాలు డిసెంబర్ 15, 2024 లోపల రేవంత్ రెడ్డి ఇస్తారని మనకు మాట కూడా ఇచ్చారు. సో స్టూడెంట్స్, దానిలో భాగంగా కసరత్తు చేస్తూ టీఎస్పీఎస్సీని మొత్తానికి ప్రక్షాళన చేసి ఈ వారంలో మనకు ఏఈ ఏడబ్ల్యూకి సంబంధించిన రిజల్ట్స్ అదేవిధంగా లెక్చరర్స్ జూనియర్ లెక్చరర్స్ పాలిటెక్నిక్ లెక్చరర్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ రిజల్ట్స్ని ఇవ్వాలని గవర్నమెంట్ ఆల్మోస్ట్ ఫైనలైజ్ చేసింది. ఈరోజు మనకు క్యాబినెట్ మీటింగ్ ఉంది, 8 నుంచి అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి. ఆ సమావేశాల్లోపు మనకు ఈ ప్రక్షాళన కంప్లీట్ చేసేస్తే మళ్ళీ నోటిఫికేషన్స్ గురించి మనము డిస్కషన్ చేయవచ్చు. అయితే ఇక్కడ ఎవరైతే ఆల్రెడీ ఎగ్జామ్ రాసి రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళందరికీ ఏంటంటే మరి ఎప్పుడు రిజల్ట్స్ వస్తాయి, అసలు ఆ రిజల్ట్స్కి వాళ్ళు ఏ రేషియోలో మనల్ని పిలుస్తారు అన్న విషయం గురించి నేను ఈ వీడియో చేస్తున్నాను. చాలా జాగ్రత్తగా చూడండి స్టూడెంట్స్. సో స్టూడెంట్స్, ఇక్కడ మనకు ఫస్ట్ ఏంటంటే ఉమెన్స్ ఎవరైతే ఇంజనీరింగ్ పోస్టులు కావచ్చు, నాన్ టెక్నికల్ కావచ్చు, ఇక్కడ ఉమెన్స్ మహిళలు వచ్చినప్పుడు ఇంతకుముందు వరకు మనకు ఇక్కడ రిజర్వేషన్స్లో వర్టికల్ రిజర్వేషన్ ఉండేది. దానిపైన కోర్టులో కేసుకు వెళ్ళడం, సో దానివల్ల మహిళలకే ఎక్కువ సీట్స్ రావడం వల్ల పురుషులకి కొన్ని సీట్లు తగ్గిపోవడం కూడా జరిగింది. సో ఆ కోర్టులు కేసు వేయడం వల్ల మన తెలంగాణ గవర్నమెంట్ ఆల్మోస్ట్ ఒక ఫైనల్ డిసిషన్కి వచ్చేసాం. ఏంటంటే ఉద్యోగ నియామకాల్లో మహిళలకి హారిజంటల్ రిజర్వేషన్స్ అలా చేయడం వల్ల పురుషులకు మహిళలకు కరెక్ట్గా బెనిఫిట్స్ ఉంటాయి. ఒకవేళ వర్టికల్గా చేయడం వల్ల ఏమవుతుందంటే ఉమెన్స్కి ఎక్కువ జాబ్స్ రావడం అదేవిధంగా పురుషులకి తక్కువ రావడం జరుగుతున్నందుకు చాలామంది కోర్టులో కేసు వేశారు. సుప్రీంకోర్టు కూడా ఇది తప్పే అని చెప్పింది. సో దాని గురించి నేడో రేపో నిర్ణయం తీసుకోనున్న మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి వద్దకు చేరిన ఫైల్ స్టూడెంట్స్. సో ఇక్కడ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇక్కడ ఉన్న పోస్టులలో మహిళలకి పురుషులకి డివైడ్ చేసినప్పుడు వర్టికల్ రిజర్వేషన్ తీసుకోవడం వల్ల జరిగే నష్టాన్ని పూడ్చడానికి హారిజంటల్ రిజర్వేషన్కి వెళ్ళాం. హారిజంటల్ రిజర్వేషన్ వల్ల సీఎం రేవంత్ రెడ్డి కూడా సానుకూలంగా ఉన్నారు. కాబట్టి మళ్ళీ ఇక్కడ ఏంటంటే ఉద్యోగ పరీక్షల ఫలితాల విడుదలకు కసరత్తు. ఎస్, ఏమంటున్నారంటే ఒకసారి చూడండి. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఇప్పటికే పరీక్షలు పూర్తయిన నోటిఫికేషన్లకు త్వరలో 1:2 రేషియోలో ఎంపిక జాబితాలను ప్రకటించనుంది. అయితే ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో మహిళలకి సమాంతర రిజర్వేషన్లపై ప్రభుత్వము పరిపాలనాపరమైన విధాన నిర్ణయం తీసుకోనుంది. ఎస్, ఆ రిజర్వేషన్ హారిజంటల్ రిజర్వేషన్ అయ్యాకనే ఇక్కడ 1:2 రేషియోలో పిలుస్తాను అని చెప్తున్నారు. వీటి అమలుకి ఇప్పటికే సాధారణ పరిపాలన శాఖ, టీఎస్పీఎస్సీ, మహిళా సంక్షేమ శాఖలు సంయుక్తంగా వాటి సంబంధించిన ఒక ప్రొసీజర్ని సిద్ధం చేసేసి సీఎం రేవంత్ రెడ్డికి ఇచ్చేశారు. జస్ట్ ఇప్పుడు 3 o'clockకి రేవంత్ రెడ్డి క్యాబినెట్ మీటింగ్ ఉంది. దాని తర్వాత డిసిషన్ కూడా మనకు ఈరోజు ఈవినింగ్ కానీ రేపు మార్నింగ్ కానీ వచ్చేస్తుంది. సో ఇక్కడ మరి ఆ రిజల్ట్ ఏంటంటే ఈ నెలలోనే ఫలితాలు ఇవ్వాలి. ఎస్, ఎందుకంటే గత 5-6 నెలలుగా ఎన్నోసార్లు లీక్లు అయ్యి ఎగ్జామ్స్ క్యాన్సిల్ అయ్యి ఎంతో కష్టపడ్డారు. కాబట్టి స్టూడెంట్స్ దానికి సంబంధించిన రిజల్ట్స్ అన్నీ ఈ నెలలోనే ఇవ్వాలి, లేకపోతే మళ్ళీ లోక్సభ ఎలక్షన్స్కి కోడ్ వస్తుంది. కాబట్టి ఫలితాలు అనేది ఈ నెలలోనే ఇవ్వాలని డిసిషన్ తీసుకుంటున్నారు. చూడండి, ఉత్తర్వులు ఏదైతే హారిజంటల్ రిజర్వేషన్ ఉత్తర్వులు వచ్చిన వారం నుంచి 10 రోజుల్లోనే విడుదల చేయాలని స్పష్టం చేసింది. నియామక సంస్థలు నోటిఫికేషన్ల వారీగా లక్ష్యాలు సిద్ధం చేసుకోవాలి. ఎందుకంటే ఒక్కసారి ఆ ఫలితాలను ప్రకటిస్తే మళ్ళీ మనం నెక్స్ట్ నోటిఫికేషన్స్కి ఫర్దర్గా మూవ్ కావచ్చు. లేకపోతే ఈ ఆల్రెడీ ఒక నోటిఫికేషన్ వచ్చింది, ఎగ్జామ్ అయింది, కీ రిలీజ్ అయింది, దాని తర్వాత ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఆగిపోతుంది. కాబట్టి ఆ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిన తర్వాతనే మనకు ఒక నెక్స్ట్ నోటిఫికేషన్ రావాలి. కాబట్టి ఇమ్మీడియట్గా ఈ మంత్లోనే ఫలితాలు ఇవ్వాలని చెప్పారు.
అదేవిధంగా టీఎస్పీఎస్సీ పరిధిలో యుద్ధ ప్రాతిపాదికన ఏఈ ఏడబ్ల్యూఈ గ్రూప్ 4 ఫలితాలు వెల్లడించేందుకు కమిషన్ కసరత్తు చేస్తుంది. ఇదే మనకు చాలా ఇంపార్టెంట్. ఏఈ ఏడబ్ల్యూఈ గ్రూప్ 4 ఫలితాలని ఇమ్మీడియట్గా ఆల్మోస్ట్ మనకు ఒక 10 రోజుల్లో ఆ రిజల్ట్స్ అనేవి వచ్చేటట్టు టీఎస్పీఎస్సీ కసరత్తు కూడా ప్రారంభించేసింది. గురుకుల నియామక సంస్థ పరిధిలో వారం రోజుల్లో టీజీటీ పీజీటీ డిగ్రీ లెక్చర్ ఫలితాలను కూడా ప్రకటించాలని, ఎందుకంటే ఎవ్రీథింగ్ ఈజ్ కంప్లీటెడ్, ఓన్లీ దే ఆర్ వెయిటింగ్ ఫర్ దిస్ రిజర్వేషన్ అఫీషియల్ డిసిషన్. గవర్నమెంట్ కూడా సానుకూలత ఉంది కాబట్టి ఆల్మోస్ట్ హారిజెంటల్ రిజర్వేషన్ వైపే మొగ్గు చూపుతున్నారు. సో ఇక్కడ ఫైనల్గా ఏం చెప్తున్నారంటే సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు లోబడే మేము ఇక్కడ హారిజెంటల్ రిజర్వేషన్ని పాటిస్తున్నాము అని చెప్తున్నారు. సో స్టూడెంట్స్, ఎవరైతే సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ స్టూడెంట్స్ ఏఈ ఏడబ్ల్యూ ఎగ్జామ్ రాసి ఉన్నారో వాళ్ళందరికీ ఇది ఒక మంచి గుడ్ న్యూస్. ఏంటంటే మీరు ఎవరైతే ఎగ్జామ్ రాశారో వాళ్ళకి 10-15 రోజుల్లో ఆ నియామక ప్రక్రియ అంతా ఆల్మోస్ట్ అనేది కంప్లీట్ అవుతుంది. స్టూడెంట్స్, మరి ఆ నోటిఫికేషన్ కంప్లీట్ అయిపోతే మరి వాట్ ఈస్ ద నెక్స్ట్ అంటే ఆల్రెడీ టీఎస్పీఎస్సీ ప్లస్ రేవంత్ రెడ్డి మనకు కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఒక జాబ్ క్యాలెండర్ని రిలీజ్ చేశారు. ఆ జాబ్ క్యాలెండర్లో చూసుకుంటే మనకు ఏప్రిల్ నుంచి మళ్ళీ నియామక ప్రక్రియని స్టార్ట్ చేయాలి. ఎస్, ఇప్పుడు ఆల్రెడీ 1 ఫిబ్రవరి గ్రూప్ 1 రావాలి. అయితే కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఈరోజు క్యాబినెట్లో డిసిషన్ తీసుకొని దాని డిసిషన్ మనకి ఈరోజు వచ్చేస్తుంది. సో ఇమీడియట్గా మనకు వచ్చేవి ఇంకా సివిల్, మెకానికల్ వాళ్ళకి ఎక్కువగా ఏఈ ఏడబ్ల్యూ పోస్ట్స్, ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్లో ఎక్కువగా పోస్ట్ ఉండేది వాళ్ళకే. అదేవిధంగా ఎలక్ట్రికల్ బ్రాంచెస్ సంబంధించిన వాటికి కూడా మనకు ఇమ్మీడియట్గా ఏప్రిల్లో నోటిఫికేషన్ రావాలంటే ఈ ప్రాసెస్ కంప్లీట్ చేయాలి. మరి ఈ నోటిఫికేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం ప్రిపేర్ అయ్యే వాళ్ళకి, ఎవరైతే ఇప్పుడు బీటెక్ కంప్లీట్ అయిపోయి నెక్స్ట్ వెయిటింగ్లో ఉండి అప్పుడు ఎలిజిబుల్ లేకున్నా కానీ జస్ట్లో మిస్ అయిన వాళ్ళందరికీ కానీ నేను చెప్పే మాట ఏంటంటే ఆల్రెడీ జాబ్ క్యాలెండర్లో మనకు ఒక డేట్ లాగా ఇచ్చారు. ఆ డేట్ వరకు మనకున్న సిలబస్, ఎందుకంటే ఇంజనీరింగ్లో మీరు చాలా పర్ఫెక్ట్గా ఉంటారు కానీ ఇక్కడ టీఎస్పీఎస్సీ కండక్ట్ చేసే ఎగ్జామ్లో టెక్నికల్కి నాన్ టెక్నికల్కి ఆల్మోస్ట్ ఈక్వల్ వెయిటేజ్ ఉంటుంది కాబట్టి మీరు ఇప్పటి నుంచే ప్రిపరేషన్ని మళ్ళీ స్టార్ట్ చేయాలి స్టూడెంట్స్. సో స్టూడెంట్స్, వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని మన సాయి మేధా కోచింగ్ సెంటర్ స్పేస్ గేట్ యాప్ ద్వారా ఆల్రెడీ ఏఈ ఏడబ్ల్యూ సివిల్ వాళ్ళకి మనం కోచింగ్ స్టార్ట్ చేసేసాం. సక్సెస్ఫుల్గా బ్యాచ్ రన్ అవుతుంది, ఆఫ్లైన్లో కూడా అదేవిధంగా ఆన్లైన్లో. సో స్టూడెంట్స్, ఎవరైనా ఇంకా ప్రిపరేషన్ని సీరియస్గా ప్రిపేర్ చేసుకుందాం అనుకుంటే మాత్రం ఇమ్మీడియట్గా ఇప్పుడే మీరు రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఆఫ్లైన్లో కావచ్చు, ఆన్లైన్లో కావచ్చు. ఏఈ ఏడబ్ల్యూకి సివిల్ డిపార్ట్మెంట్కి మనకి ఇక్కడ ఆల్మోస్ట్ మార్నింగ్ 8 o'clock నుంచి ఈవినింగ్ 7 o'clock వరకు సబ్జెక్ట్స్ని 2 సెషన్స్గా, మార్నింగ్ సెషన్, ఆఫ్టర్నూన్ సెషన్గా డివైడ్ చేసుకొని సబ్జెక్ట్ జరుగుతున్నాయి. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన జాబ్ క్యాలెండర్ ప్రకారము వాళ్ళు ఇచ్చే రిక్రూట్మెంట్ ప్రాసెస్లో చూసుకున్నా కూడా మీరు వాళ్ళు ఇచ్చిన టైంలో మీరు రివిజన్ చేసుకునే రకంగా ఉండాలంటే మాత్రం మీ ప్రిపరేషన్ అనేది ఇప్పటి నుంచే స్టార్ట్ చేయండి. అదేవిధంగా మనందరికీ తెలుసు డిసెంబర్ 17th రోజు జరగాల్సిన ఏఈ జెన్కో సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ ఎగ్జామ్ కూడా క్యాన్సిల్ అయిపోయింది. దానికి సంబంధించినవి కూడా మనకు వస్తాయి అప్డేట్స్ త్వరలో. సో స్టూడెంట్స్, అదేవిధంగా మన సాయి మేధా కోచింగ్ సెంటర్ జెన్కో ట్రాన్స్కో బ్యాచ్ను కూడా ఆల్రెడీ మనం 22nd జనవరి రోజు స్టార్ట్ చేశాం. సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. ఇంకా ప్రిపరేషన్ చేసుకోవాలనుకున్న వాళ్ళు, ఆల్రెడీ ప్రిపేర్ అయిన వాళ్ళు నెంబర్ ఆఫ్ టైమ్స్ని టెస్టులు రాసుకోవడానికి ఆన్లైన్ ప్రిపరేషన్ కోసము మన సాయి మేధా కోచింగ్ సెంటర్ స్పేస్ గేట్ యాప్ ద్వారా ఆన్లైన్లోను, అదేవిధంగా మనకి ఇక్కడ హైదరాబాద్ కోటిలో ఆఫ్లైన్ క్లాసెస్ ఇస్తున్నాం. సేమ్ సివిల్, మెకానికల్ వాళ్ళకి ఎలాగైతే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మనం ఇక్కడ క్లాసెస్ రన్ చేస్తున్నామో ఇక్కడ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ స్టూడెంట్స్ కూడా మార్నింగ్ సెషన్ ఒక సబ్జెక్ట్, ఆఫ్టర్నూన్ సెషన్ ఇంకొక సబ్జెక్ట్స్ జరుగుతున్నాయి. సో ఎందుకు చెప్తున్నానంటే గవర్నమెంట్ ఇస్తుందిలే, తర్వాత నోటిఫికేషన్ వచ్చాక జాయిన్ అయిదాంలే అనుకుంటే మాత్రం మీరు ఆల్రెడీ చూశారు. ఆ నోటిఫికేషన్ నుంచి ఎగ్జాక్ట్గా మీకు మ్యాక్సిమం ఒక 60 to 65 డేస్లోనే ఎగ్జామ్కి సంబంధించిన డేట్స్ కూడా వస్తాయి.
ఆ 6 to 65 డేస్లో మీరు బీటెక్లో చదువుకున్న ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్, వాటితో పాటు నాన్ టెక్నికల్ సబ్జెక్ట్స్, వాటితో పాటు యాప్టిట్యూడ్, వాటితో పాటు సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇంగ్లీష్, ఇవన్నీ మీరు రివిజన్ చేసుకోవాలంటే కంపల్సరీ మీకంటూ ఒక మంచి ప్రిపరేషన్ స్ట్రాటజీ, ఒక మంచి టైం మేనేజ్మెంట్ అనేది ఉండాలి. సో మన సాయి మేధా కోచింగ్ సెంటర్కు ఉన్న ట్రాక్ రికార్డ్ చూసుకుంటే గత 25 సంవత్సరాలుగా ఎంతోమంది డిప్లొమా స్టూడెంట్స్ని, ఎంతోమంది బీఈ బీటెక్ స్టూడెంట్స్ని వాళ్ళ అనుకున్న గోల్స్ వైపు మనం తీసుకెళ్ళాం, చూశారు కూడా. సో స్టూడెంట్స్, సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్ స్టూడెంట్స్కి నేను యాజ్ ఎ ఫ్యాకల్టీగా మీకు చెప్పేది ఏంటంటే ఇమ్మీడియట్గా మీరు ప్రిపరేషన్ని స్టార్ట్ చేయండి. మీ ప్రిపరేషన్కి మన సాయి మేధా కోచింగ్ సెంటర్ మీకు ఎల్లవేళలా తోడుంటుంది. ఇక్కడ మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ని ఒక మంచి ఒక ప్లేస్లో, ఒక హబ్లో మీకు ఇక్కడ ఇన్ఫర్మేషన్ని A to Z మేము ఇక్కడ ఆన్లైన్లో ఇస్తున్నాం. మీరు చూసే ఉంటారు ఆన్లైన్లో మనం గేట్ క్వశ్చన్స్, ఇంజనీరింగ్ సర్వీస్ క్వశ్చన్, జెన్కో, ట్రాన్స్కో, డిస్కమ్, ఇలా ఇస్రో, అదర్ పిఎస్సి క్వశ్చన్స్ అన్నీ విత్ వీడియో సొల్యూషన్స్ ఉన్నాయి. ఇవన్నీ మనకు ఒక ప్లేస్లో ఉన్నప్పుడు మీకు ప్రిపరేషన్ అనేది చాలా తొందరగా అవుతుంది. అట్ ద సేమ్ టైం మేనేజ్మెంట్ కూడా మీకు చాలా అడ్వాంటేజ్ అవుతుంది. సో స్టూడెంట్స్, ఇమ్మీడియట్గా మీరు రేపు మళ్ళీ మండే, రేపు న్యూ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇమ్మీడియట్గా డిసిషన్ తీసుకొని మీరు అనుకున్న గోల్ని మీరు రీచ్ అవ్వాలనుకుంటున్నాను. స్టూడెంట్స్, ఇలా మన గవర్నమెంట్కి సంబంధించినటువంటి అన్ని జాబ్స్ని, అప్డేట్స్ని మీకు వీలైనంత తొందరలో, వీలైనంత ఫాస్ట్గా మేము మీకు ఇస్తుంటాం. సో డిసిషన్ తీసుకొని మీరు తొందరగా ప్రిపరేషన్ని స్టార్ట్ చేస్తారని ఆశిస్తూ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ స్టూడెంట్స్.